జనవరి 14 దేవుని వాగ్దానం. యెహోవానగు నేనే సమస్తమును జరిగించువాడను. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయం శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, దేవుని మనల్ని ఎప్పుడు కూడా తన వాగ్దానాలతో బలపరిచి ముందుకు నడిపించేవానిగా ఉన్నాడు. ఆయనిచ్చే వాగ్దానం ఎంత గొప్పగా ఉంటుందంటే మనము ఆ వాగ్దానాన్ని బట్టి ఎంతగానో ఊరట పొందుతాం, బలం పొందుకుంటాం, విశ్వాసంలో ముందుకు కొనసాగింపబడేలాగా ఆ వాగ్దానం మనలను దృఢపరుస్తుంది. ఈరోజు వాగ్దానాన్ని మనం గమనించినట్లయితే మనలను అన్ని విషయాలలో మనం ఏ కార్యములైతే జరగాలని ఆలోచన కలిగి ఉంటామో, ఏ కార్యముల కొరకు మనం ఆతృత పడుతూ ముందుకు వెళుతూ ఉంటామో అవి జరగక ఆలోచనలో ఉన్నటువంటి సందర్భాలలో ప్రభు చెప్తున్నాడు, సమస్తాన్ని కూడా జరిగించువాడను నేనే. నువ్వు జరగక ఆగిపోయిన క్రియలను బట్టి కానీ, జరగవలసిన వాటిని బట్టి కానీ, ఏమి చేయాలి, ఎలా చేయాలని ఆలోచించే సందర్భంలో కానీ ఈ వాగ్దానం వైపు నువ్వు చూసినట్లయితే ప్రభు అంటున్నాడు, నీవు తలపెట్టిన ప్రతి కార్యమును సమస్తాన్ని జరిగించువాడను నేనే. ఈ పునరుద్ధాన దినం ఎపిఫానియా కాలంలో ప్రభు ప్రత్యక్షత ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సమస్తాన్ని జరిగిస్తాడు. నువ్వు ఏమాత్రం అనుమానము చెందక, బాధపడక, దిగులు చెందక ఆయన మీద నీ భారం మోపినప్పుడు నీ కార్యములన్నిటినీ ఆయన జరిగించి నీకు సత్ఫలితాన్ని అనుగ్రహిస్తాడు. ప్రియ విశ్వాసి, మరి ఆయన మీద భారం మోపు, నీవు నీ జీవితంలో గొప్ప కార్యాలను చూస్తావు. సమస్తాన్ని జరిగించువాడు ఆయనే. నువ్వు ఏమాత్రము కూడా వెనకడుగు వేయకు, నీ కార్యమును జరిగించువాడు ఆయనే. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడానికి వందనాలు. గడిచిన కాలం తోడుగున్నావు. ఈ పునరుద్ధాన దినం నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యము జరిగించండి. నీవే తోడుగుండండి. ఈ దినము ప్రభు ఆరాధనలో తోడుగుండండి. ఏ కార్యము జరగక ఆగిపోయినాయో వాటన్నిటిని జరిగించండి. ఏది తలపెట్టాలని ఆలోచిస్తూ ఉన్నారో వాటిని సక్రమంగా జరిగించినట్లుగా నీవే తోడుగుండమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వివాహ దినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బలపరచండి, దీవించండి. ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. ఈ దినమంతా నీవే తోడుగా ఉండి నీ బిడ్డలను బహుగా ఆశీర్వదించి బలపరిచి ముందుకు నడిపించమని, నీ రక్షణ ఆనందముతో గొప్ప కార్యాలు జరిగించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని గొప్ప దీవెన నడిపింపు మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.